చాలా విషయాలని. తర్వాత ఇంకా ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిన్న ఒక కీలక సమావేశం పెడతామని చెప్పేసి మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తర్వాత ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న నిన్న ప్రకటించండి కదా. దానికి సంబంధించి జిల్లా కమిటీలకు సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళ పేర్లని రేపు ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు. తర్వాత దాంతోపాటు పార్టీని వ్యవస్థాగతంగా మొత్తం కూడా జిల్లాల్లో తర్వాత నియోజకవర్గాల్లో అటు మండల స్థాయిలో ఇటు గ్రామ స్థాయిలో అటు వార్డుల్లో బూత్ స్థాయిలో పూర్తి స్థాయిలో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ప్రజల నుంచి కూడా భారీ స్పందన లభిస్తూ ఉంది. మొత్తం మీద తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అనతి కాలంలోనే మంచి ఆదరణ లభిస్తూ ఉంది. మరోవైపు ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఏది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. నిర్ణయం ఏంటంటే తటస్థంగా ఉండాలి, ఎవరికి మద్దతు తెలియజేయొద్దని. అంటే కొంతమంది అడగొచ్చు, ఇట్లా బీసీలు పోటీ చేస్తున్నారు కదా మరి మద్దతు తెలియజేయొచ్చుగా అని చెప్పేసి కూడా కొంతమంది అడిగినారంట. అడిగితే ఆయన ఏం చెప్తున్నారంటే నిజంగా ఇప్పుడు ఒకవేళ మనం గెలిపించి అటు ఇటు చేసి ఒకవేళ అన్నీ తీసుకుపోయి రెడీ చేసి పెట్టినా కానీ మళ్ళీ ఈయన తీసుకుపోయి గాంధీ భవన్కి మెట్లకాడనే కూర్చుంటాడు, గాంధీ భవన్లో కూర్చుంటాడు, తర్వాత తాళి చెప్పినట్టే వింటాడు. కాబట్టి మరి అటువంటి వాళ్ళకి మద్దతు తెలియజేస్తే ఎట్లా, తెలియకపోతుంది అని చెప్పేసి అందుకని తటస్థంగా ఉండాలని నిర్ణయించినట్టుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మాన్ మల్లన్న ప్రకటించిండు. ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.